శ్రీ గురుభ్యో నమః. నేటి గురుబోధ. పండుగలు జరుపుకుంటే దేవతలు ఆ కుటుంబానికి ఆశీర్వాదం అందజేస్తారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా సరే ఆ రోజున పండుగ జరుపుకొనకపోయినా దేవతలు ఎటువంటి ఇబ్బందులు కల్పించరు. కానీ శ్రాద్ధ దినములు పితృపక్షంలో తగిన విధంగా పితృదేవతలను సంతృప్తి పరచకపోతే వారికి తప్పక అశుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం. వాటినే మనం పితృదోషాలు అంటాం. ఇవి మన పూర్వీకులు ఎవరైనా ఆచరించకపోయినా మనకు దోషం కలుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతా కార్యక్రమాలు విడిచిపెట్టకూడదు. యథాశక్తిగా ఆచరించడం వల్ల మనకు కలిగే మేలు ఇంతని చెప్పడం కష్టం. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఇంటిల్లిపాదికి ఆయురారోగ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జపతపాలు, తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదు. ప్రతి అమావాస్య నాడు తప్పక పితృదేవతలను ఉద్దేశించి చనిపోయిన వారి పేరు మీదుగా తర్పణాలు, స్వయం పాకం వంటివి ఇచ్చి తీరాలని శాస్త్రం అలా ఎందుకు చెప్పిందో, అమావాస్యకు పితృదేవతలకు ఉన్న సంబంధం ఏమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం. అప్పుడు పితృతర్పణాల పరమార్థం, అలాగే పితృదేవతల అనుగ్రహం, వారి ఆశీస్సులు ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది. ప్రతి అమావాస్యకు చనిపోయిన తమ పితరులు వారి ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి వారి పిల్లలు తర్పణాలు, పిండములు అంటే వారికి జలము, ఆహారం ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న వారికి మనం తర్పణాలు, పిండములు లేదా బ్రాహ్మణులకు స్వయంపాక దానము మొదలైనవి ఇవ్వకపోతే ఇలాంటి వారిని కన్నందుకు బాధపడి ఆ వంశాన్ని, వారి పిల్లల్ని శపించి వెళ్ళిపోతారని శాస్త్రం చెబుతోంది. అదే వారికి తగిన తర్పణములు, స్వయం పాకం అంటే వంట సామాగ్రి, కూరగాయలు వంటివి దానం చేయడం మొదలైనవి ఇస్తే ఆకలి, దాహం తీరి వారు సంతృప్తితో వంశాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. వారి పిల్లలకు ఎటువంటి ఆపదలు రాకుండా రక్షిస్తారు. అందుకే చనిపోయిన వారి కోసం తర్పణాలు, దానాలు వంటివి చేసి తీరాలని శాస్త్రం. అలా కాకుండా దేవుడికి పూజలు చేస్తే సరిపోతుంది అని అనుకుంటే పితృదేవతలు మరియు దేవతలు కూడా సంతోషించరు. ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్న ఈ 15 తిథులను పితృపక్షం అంటారు. ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయా శ్రాద్ధంతో సమానం అవుతుంది. ఈ పక్షం రోజులలో అందరూ కూడా తప్పనిసరిగా విధిగా పితృకార్యము చేయవలను. ఒకవేళ అట్లు చేయలేని పక్షంలో కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా పెద్దల తిథి రోజున స్వయం పాకాన్ని కొంత దక్షిణ కలిపి పితృదేవతల స్మరణతో ఇచ్చినచో శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుంది. ఇలా శ్రద్ధగా పితృకార్యం చేయుట వలన పితృదేవతలు సంతోషంగా మనలను ఆశీర్వదించి సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. పెద్దల ఆశీర్వాదంకు భగవంతుని అనుగ్రహం తప్పక ఉంటుంది.